మీరు వాయనాడులో ఒక మంచి ఫేమస్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ టెంపుల్ గురించి చెప్పే కంటే ముందు ఎందుకు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నాయో తెలుసా? మేము వెళ్ళిన వెంటనే అయితే మమ్మల్ని లోపలికి అలో చేయలేదు, ఎందుకంటే గర్భగుడిలో దేవుడికి పూజలు చేస్తూ ఉన్నారు. బట్ నిజంగా దర్శనం మాత్రం ఎక్సలెంట్ గా జరిగింది ఆ రోజు. ఇంకా అసలు మ్యాటర్ లోకి వచ్చేద్దాం. ఈ గుడి పేరైతే శ్రీ తిరునెల్లి మహావిష్ణు టెంపుల్. అసలు ఎందుకు ఇది ఇంత ఫేమస్ తో చెప్పనా? సాక్షాత్తు బ్రహ్మదేవుడు లోక సంచారం చేస్తున్నప్పుడు ఒక ఉసిరి చెట్టు మీద ఈ మహావిష్ణు విగ్రహాన్ని చూస్తాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు ఈ విగ్రహం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అని బ్రహ్మదేవుడే స్వయంగా ఈ విష్ణుమూర్తిని ప్రతిష్ఠిస్తాడు. అందుకే ఈ గుడిని తిరునెల్లి విష్ణు టెంపుల్ అని అంటారు. తిరు అంటే శ్రీ, నెల్లి అంటే ఉసిరి చెట్టు అని అర్థం. ఈ గుడి ఎంత ప్రాచీనం అంటే దీని వయసు దాదాపు 1000 సంవత్సరాల పైనే. బ్రహ్మదేవుడు ఇక్కడ సంచరించారు కాబట్టి ఇక్కడ ఈ అడవి పేరు బ్రహ్మగిరి అడవి అని అంటారు. ఈ గుడికి ఇంకొక పేరు దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇదైతే నాకు తెలిసింది, నేను విన్న స్టోరీ అన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.